మొండోడు రాజు కంటే బలవంతుడు అంటారు. రాజే మొండోడైతే శత్రు దేశాలు వణుకుతాయి, శత్రువులు వణుకుతారు. మోడీని చూస్తే అమెరికా కూడా అదే అవుతుంది. ప్రపంచాన్నంతా బెదిరించి గదమాయించి కంట్రోల్ చేస్తున్నట్టు ట్రంప్కి కొరకరాని కొయ్యిగా మారినోడు మోడీ. ఫోన్ చేస్తే ఎత్తడు, తను మాట్లాడాలనుకున్నప్పుడే మాట్లాడతాడు. ఏ ఆంక్షలు పెడుతున్నానంటే నోరు మెదపడం, లేదా రోజువారీ స్టేట్మెంట్లు ఇవ్వడం, కాలక్షేపపు మాటలు మాట్లాడు. చివరికి ట్రంప్ ఏదైతే సీరియస్గా నిన్న అదే చెప్పుకొచ్చారు ప్రధాని మోడీ గురించి. మోడీ చాలా బాగుంటారు, ఆయన లాంటి తండ్రి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఆయన ఒక కిల్లర్ మహామొండిఘటం అంటూ చెప్పుకొచ్చారు. మోడీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని. అదే సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ గొప్ప వ్యక్తి అంటూ, గొప్ప పోరాట యోధుడు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి ఇక ఆ కారుకోతలకు వస్తూనే ఉంటాడు. అది పక్కన పెడితే ఈలోపు ఇంటర్నేషనల్ మీడియా ఒక స్ట్రాటజిక్ గేమ్ నడుపుతుంది. ఏంటంటే రష్యా ఆయిల్ని కొనడం మానేశారు, రష్యా ఆయిల్ కొనడం మానేశారు. రష్యా ఆయిల్ కొనడం మానేసింది భారతదేశంలో ఉన్న ప్రైవేట్ కంపెనీలు. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థల మీద నిషేధం విధించిన అమెరికా ఒక ధమ్కీ ఇచ్చింది. ఏవైతే ఇతర దేశాలకు సంబంధించిన కంపెనీలు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాయో వాళ్ళ ఆస్తులు సీజ్ చేసేస్తుంది. వాళ్ళ వ్యాపారాలకు సంబంధించిన ఏ దేశాల్లో ఉంటాయో అవన్నీ సీజ్ చేసి పడేస్తుంది. ఇక్కడ మన దేశంలో ఉన్నట్టు నయారా కానీ రిలయన్స్ కానీ ఇప్పటిదాకా రష్యా నుండి ఆయిల్ కొని అమెరికా యూరప్ దేశాలకు అమ్ముతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఆపేస్తారు. దాన్ని తీసుకొచ్చి భారతదేశం భయపడిపోయింది, రష్యా ఆయిల్ కొనడం మానేసింది, ట్రంప్ దెబ్బకి వణికిపోయారు, సరెండరు, ఇట్లాంటి దిక్కుమాలిన కారుకోతలు వస్తారు. భారతదేశానికి వాడుకునే ఆయిల్ ఎక్కడ ఆపలేదు, అమ్ముకుంటున్నటువంటి సంస్థలు ఆపారు. దాన్ని జాగ్రత్తగా డైవర్ట్ చేస్తున్నారు.